Hello all, namaste. Welcome back to our channel Explore with us for food and fun. Yummy and healthy spring rolls recipe చూసేద్దాం. చాలా వెజ్జీస్తో హెల్దీ స్నాక్. ఆనియన్స్, క్యారెట్స్, గ్రీన్స్, బెల్ పెప్పర్స్, క్యాబేజ్, రైస్ ఫ్లోర్, కొత్తిమీర, జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీ, సెజ్వాన్ సాస్, పెప్పర్ పౌడర్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని మన ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జింజర్, గార్లిక్ ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొంచెం సేపు ఆ పచ్చివాసన పోయే వరకు సాటే చేసుకోండి. స్ప్రింగ్ రోల్స్ని డిమ్సమ్స్ అని కూడా అంటారు. ఈ రెసిపీ కామన్గా చైనీస్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ చూస్తాం మనం. నెక్స్ట్ మన వెజ్జీస్ యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ క్యాబేజ్ కొంచెం సాటే చేసుకొని కొంచెం సాఫ్ట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ అండ్ క్యారెట్స్ కూడా యాడ్ చేసేసుకుని అవి కూడా సాఫ్ట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ మిగతా వెజ్జెస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వెజ్జెస్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే ఇవి కొంచెం సాఫ్ట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటే మిగతా వెజిటేబుల్స్తో పోలిస్తే. రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకుందాం. ఇవి మిగతా వెజ్జెస్తో పోలిస్తే అంత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు, సో మనం లాస్ట్లోనే యాడ్ చేసుకుందాం. ఇవి కూడా కొంచెం సాట్ అయిన తర్వాత మన గ్రీన్స్ యాడ్ చేసుకుందాం. గ్రీన్స్ ఫాస్ట్గానే అయిపోతాయి కాబట్టి. స్ప్రింగ్ రోల్స్లో వెజిటేబుల్స్ అనేది మన చాయిస్, ఏవైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ వెజిటేబుల్స్కి మధ్య కాంబినేషన్ కుదరాలి అంతే. మీరు ఇలా నాన్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ లైక్ చికెన్ స్ప్రింగ్ రోల్స్ అలాంటివి ట్రై చేయాలనుకుంటే ముందుగానే చికెన్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు తెలుసా, స్ప్రింగ్ రోల్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. దాని షేప్ వెల్త్ని సింబలైజ్ చేస్తుంది. అండ్ రీజియన్స్ని బట్టి దీంట్లో యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఆర్ సాసెస్ అన్నీ డిఫరెంట్గా వాళ్ళ కల్చర్కి తగ్గట్టు అందరం మార్చుకున్నాం కదా. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా సాటే చేసుకోండి. మరీ ఫుల్గా సాఫ్ట్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ మన స్పైసెస్: పెప్పర్ పౌడర్ 2 టీ స్పూన్స్, షెజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్స్. షెజ్వాన్ సాస్ వల్ల ఆ ఉమామి చాలా పెరుగుతుంది. కొంచెం స్పైసీ చట్నీనే తీసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్. అదేంటో తెలియడం లేదు కానీ ఈ మధ్య సాల్ట్లో సాల్టీనెస్ తగ్గిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్. డార్క్ సోయా సాసే యూస్ చేయండి, దీంట్లో కొంచెం ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం చాట్ మసాలా. ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా సాటే చేసుకోండి. వెజిటేబుల్స్ మొత్తానికి ఫ్లేవర్ పట్టేలాగా కొంచెం సేపు సాటే చేసుకుంటే సరిపోతుంది. మీ ఒపీనియన్ చెప్పండి, సాల్ట్లో సాల్ట్ నిజంగానే తగ్గిపోతుందంటారా? ఫిలిప్పీన్స్ అండ్ ఇండోనేషియాలో పైనాపిల్ సాస్తో సర్వ్ చేస్తారంట వీటిని. వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్రై అయిపోకుండా జస్ట్ సాఫ్ట్ అవ్వడానికి కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకుందాం. వెనిగర్ ఆప్షనల్, మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందు రైస్ ఫ్లోర్ తీసుకోమని చెప్పాను కదా, దాంట్లో లైట్గా వాటర్ యాడ్ చేసి కొంచెం లూజ్గా స్లరీ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మన వెజిటేబుల్స్ అన్నీ కరెక్ట్గా ఇలా స్మూత్గా అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని అవి బాగా కూల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ డే మన స్టఫింగ్ లాగా యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ కవాన్ బ్రాండ్ స్ప్రింగ్ రోల్ పేస్ట్రీస్ తీసుకున్నాను. మీ ప్రిఫర్డ్ స్ప్రింగ్ రోల్ సైజ్ బట్టి హాఫ్ చేసుకోవడం లేదా ఫుల్ పేస్ట్రీ షీట్ యూస్ చేసేసుకోవచ్చు. ఇలా హాఫ్ చేసుకుంటే మనకి మీడియం సైజ్ స్ప్రింగ్ రోల్స్ వస్తాయి అండ్ ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ పిండిగా కూడా ఉండదు. మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, ఆ స్లరీని ఇప్పుడు యూస్ చేస్తాము ఇవి బైండ్ చేయడానికి. ఫోల్డింగ్ మెథడ్ మీ కన్వీనియన్స్. ఇదే వాటితో మీరు సమోసా షేప్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే స్ప్రింగ్ రోల్ లాగా కూడా మౌల్డ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ సరీ ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఇవన్నీ కరెక్ట్గా స్టిక్ అయిపోతాయి. ఇలా పేస్ట్రీ విడిపోకుండా ఈజీగా స్టిక్ అవుతాయి అండ్ క్రంచీ ఎడ్జెస్ కూడా వస్తాయి మనకి రైస్ ఫ్లోర్ వల్ల. ఇలా ప్యాక్డ్గా స్ప్రింగ్ రోల్స్ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా మన ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసేసుకుని నెక్స్ట్ కొంచెం ఆయిల్ స్ప్రే చేసి మన స్ప్రింగ్ రోల్స్ అన్నిటిని ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఒక్కసారి అలా ఆయిల్ స్ప్రే చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి 395 degrees ఫారెన్హైట్లో 10 to 12 minutes పెట్టుకుంటే సరిపోతుంది. హాఫ్ ద వే త్రూ ఒక్కసారి ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి ఎయిర్ ఫ్రై చేసేసుకుంటే మన క్రిస్పీ అండ్ క్రంచీ ఎయిర్ ఫ్రైయర్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. Do like, share and subscribe to our channel. Thank you for watching.